హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోతీచూర్ లడ్డు లాగా కనిపించే ఈ లడ్డు అయితే మోతీచూర్ లడ్డు కాదండి, గోధుమ రవ్వతో చేశాను. ఎలా తయారు చేశాను అనేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకొని గోధుమ రవ్వ వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి కాజు అయితే ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం నెయ్యి వేసి బెల్లం వేసేసి 4 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇదే గ్లాస్తో 2 గ్లాస్ రవ్వ కూడా తీసుకున్నాను. ఇక దీనికైతే మూత పెట్టేసి బెల్లం కరిగేలోపు ఇలాచీలు అయితే 10-15 తీసుకున్నానండి. ఇవైతే పౌడర్ చేసుకోవాలి. కానీ ఈ పౌడర్ మొత్తం పట్టదు, నాకు ఇంట్లో కూడా యూజ్ అవుతుందని నేనైతే ఇంత పౌడర్ చేసి పెట్టుకున్నాను. కానీ దీంట్లో కొంచెమే పడుతుంది, అంటే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఫస్ట్గా ఫ్రై చేసి పెట్టిన గోధుమ రవ్వనైతే దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసి ఒక 20-25 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేసేయాలి. రవ్వ అయితే ఉడికిపోతుంది. చూడండి, రవ్వ ఉడకకపోతే 1 గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ వేసి సేమ్ అట్లానే ఒక 10-15 మినిట్స్ వదిలేస్తే ఉడికిపోతుందండి. నేనైతే పైనుండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఎల్లో కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక తీపి తగ్గినట్టు అనిపిస్తుందండి. ఇక దీనిపైనుండి నేనైతే షుగర్ వేసుకున్నాను. ఇలా షుగర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా షుగర్ మొత్తం అయితే దీంట్లో బాగా కలిసిపోవాలి. ఎందుకంటే మనం పైనుండి వేసుకున్నాం కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి. ఇక షుగర్ మొత్తం కలిసిన తర్వాత చూడండి, ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక 20 నిమిషాలు మనం పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారిపోతుంది. అప్పుడైతే మనం ఇలా చేతికి నెయ్యి రాసేసుకొని ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా లడ్డూలు అయితే చేసుకొని దానిపైన అయితే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాజుతో డెకరేట్ చేసుకోవాలండి. అంతేనండి, సేమ్ మోతీచూర్ లడ్డూలాగా కనిపించే గోధుమ రవ్వ లడ్డూలు అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. ఇవైతే మనకి ఒక 2-3 డేసే నిల్వ ఉంటాయి. కొంచెం తక్కువగా చేసుకోండి. ఇక నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.